మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ రామచంద్రరావు, ఎక్స్ఎమ్మెల్సీ, బీజేపీ. మన ఊర్లో ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలానే చేస్తారు. అదే ఇక్కడి స్పెషాలిటీ. మాకు ఇక్కడ ఎప్పుడు అలవాటు. అయినా ఫ్రెష్గా మా ముందే వేడివేడి వస్తాయి. కానీ నూనె వాసన ఎన్ని రోజులు ఉన్నా అది నూనె వాసన రాదు. అందుకని ఇది మంచిగా అనిపిస్తుంది, మన హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. మీ అప్పాలు చాలా బాగున్నాయి. మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కలిసింది. ఎక్కడికి పోయినా సావిత్రి, సకినాల సావిత్రమ్మ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చేది పిండి వంటలు. చిన్నప్పుడు అందరూ ఇంట్లో పొయ్యి చుట్టూ కూర్చొని అవన్నీ వంటలు చేస్తూ ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎవరైతే అందరూ ఉద్యోగాలు చేయటం ఇంటికి వెళ్ళడానికి కుదరటం లేదు. అలాంటి వారందరికీ సేమ్ అమ్మ చేసిన వంటలాగే అదే పిండి వంటలు చేసి మనకు అందిస్తుంది సావిత్రమ్మ. నేను సావిత్రమ్మ షాప్లో ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్లో చూసుకొస్తే ఇక్కడ అన్ని రకాల పిండి వంటలు, మనం చిన్నప్పుడు ఏ విధంగా మన అమ్మ వాళ్ళు ఎన్ని రకాల పిండి వంటలు చేస్తారో అన్ని రకాల పిండి వంటలు ఇక్కడ షాపుల్లో దొరుకుతాయి. జనరల్గా మనకు బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే సేమ్ అవి కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం సేమ్ మన అమ్మ రుచి ఏ విధంగా ఉంటుందో అదే రుచితో ఇక్కడ ఉండడంతో పెద్ద ఎత్తున ఎవరైతే నగర ప్రజలు ఊరికి వెళ్ళని వారు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ వీటిని కొనడానికి ఇష్టపడతారు. అండ్ ఇక్కడ ప్రైజెస్ వచ్చి కూడా చాలా రీజనబుల్గా అండ్ చాలా న్యాచురల్గా తయారు చేయడం. ఇప్పుడు మనం బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే బయట ఎసెన్షియల్ పదార్థాలు వాడతారు. కానీ ఇక్కడ మన ఊర్లో ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలానే చేస్తారు. అదే ఇక్కడి స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీతోనే ఇక్కడ ఇంట్లో మనం ఏ విధంగా అయితే తయారు చేస్తాం అలా బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగా నగర వ్యాప్తంగా చాలా బ్రాంచ్లు ఏర్పరిచారు సావిత్రమ్మ. సో ప్రస్తుతం ఇప్పుడు పండగ రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. సో అన్ని రకాలు ఏవైతే పిండి దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు ఇక్కడ లభిస్తాయి. సో ప్రస్తుతం మనతో పాటు కస్టమర్స్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, బయట చాలా మార్కెట్లు ఉంటాయి, అయినప్పటికీ ఇక్కడికి వచ్చి ఎందుకు కొంటున్నారు? ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? మాకు ఇక్కడ ఎప్పుడు అలవాటు. అయినా ఫ్రెష్గా మా ముందే వేడివేడి వస్తాయి. అందుకని మేము తీసుకుంటాము. మాకు ఇక్కడ యుఎస్ కూడా ఇక్కడి నుంచే మేము పంపిస్తాము మా పాపాళ్ళకి. మనం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ తింటే ఏ విధంగా ఉంటుంది? బయట మార్కెట్లో కొన్ని ఎసెన్షియల్ పదార్థాలు వాడతారు, ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ నూనె అది బాగుంటుందమ్మా. టేస్ట్ కూడా ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. సో మేము ఇది ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ శ్రీదేవి ఈ సకినాలు, ఈ సావిత్రమ్మ గారి ఈ వంటలంటే మాకు చాలా ఇష్టం. సో ఇక్కడ చాలా రకాల పిండి పదార్థాలు దొరుకుతున్నాయి. సో ఇందులో మెయిన్గా ఏ బాగుంటుంది? ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది ఎక్కువగా? ఇక్కడ ఈ పల్లి లడ్డూలు మెత్తగా ఫ్రెష్గా ఉంటాయి, గట్టిగా ఉండవు, రాళ్ళలాగా. ఆయన వచ్చినట్టు అయిపోతాయి. ఈ అరిసెలు బాగుంటాయి. అందుకని మేము ఇక్కడికే వస్తాము. పర్టికులర్గా అరిసెలు అయితే చాలా చాలా బాగుంటాయి. అది ఇంకా రేట్స్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటాయి? రీజనబుల్గా ఉంటుందా? ఏ విధంగా? రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. రీజనబుల్గానే ఉంటాయి. ఇక్కడ రేట్స్ ఏమంత పెద్ద పేలిపోవు, ఏమంత తక్కువ ఉండవు, ఎక్కువ ఉండదు, రీజనబుల్. చాలామంది ఉద్యోగాల రీత్యా హైదరాబాద్ నుంచి ఊర్లోకి వెళ్ళలేని వారు ఉంటారు. చాలామంది అమ్మ రుచిని మర్చిపోతుంటారు. సో ఇది తింటే దాన్ని మనం కన్విన్స్ చేయగలుగుతామా? సేమ్ ఉంటుందా? ఇది ఇప్పుడు మేమే ఉండము, మా పాపకు పంపిస్తాం. కానీ యుఎస్ మేము ఇంట్లోనే చేసి పంపించామమ్మా అని చెప్తాము. అట్లా నమ్ముతుందా? అంటే బాగుంటాయి టేస్ట్ కాబట్టి వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాదు. అది మేము చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి పండగకి ఇట్లానే ఉంటుంది ఇక్కడ. ప్రతి పండగకి ఇంకా 2-3 రోజులు పోతే అసలు నుంచుంటానికి కూడా ఉండవు, అరిసెలు కూడా ఉండవు, వచ్చినట్టు అయిపోతానే ఉంటాయి.
మొత్తం మీద మనం చూసుకోవచ్చు యుఎస్ నుంచి కూడా ఈ ఆర్డర్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ ఈ ప్రత్యేకత మనం అర్థం చేసుకోవచ్చు. పండగకి ఇంకా 3 రోజులు టైం ఉంటే కాలు పెట్టే సందు ఉండదని ఇక్కడున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మనం చూసుకోవచ్చు మొత్తం ఎవరైతే కస్టమర్స్ ఉంటుందో వాళ్ళతో కిక్కిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కొంటున్నారు ఇక్కడికి వచ్చి? మేము కొనేది ఇక్కడ అన్ని వెరైటీస్, అరిసెలు, సకినాలు, ఇంకా మురుకులు, ఇంకా పల్లి అప్పలు అలాంటివన్నీ కొంటున్నాము. ఇప్పుడే స్టార్ట్ చేసాము. మా అమ్మాయి వాళ్ళు ఊరు వెళ్తున్నారు ఆంధ్రాకి, వాళ్ళకి పంపిస్తున్నాం. సో మనకు సంక్రాంతి అనే గుర్తుకొచ్చేది ఆంధ్ర, అక్కడ పిండి పదార్థం మనకన్నా ఎక్కువ చేస్తారు తెలంగాణ. మరి ఇక్కడ నుంచి ఎందుకు పంపిస్తున్నారు? టేస్ట్ మర్చిపోలేం కదా, తెలంగాణ అంటేనే రుచుల సమ్మేళనం, దాన్ని మర్చిపోలేం కదా, అందుకని తీసుకెళ్ళిపోతున్నాం అలా. సో బయట దొరికే ఏవైతే పిండి పదార్థాలు ఉంటాయో వాటికి ఇక్కడ చేసే వాటికి ఏం డిఫరెన్స్ ఉంది? నూనె వాసన రాకుండా ఉంటుంది. చాలా రోజులు మనం స్టోరేజ్, మా అమ్మాయి చిన్నమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది, తనకు కూడా పంపిస్తాం. వరంగల్లో ఉన్నది ఇదే బ్రాంచ్, అక్కడి నుంచి పంపిస్తాం. కానీ నూనె వాసన ఎన్ని రోజులు ఉన్నా అది నూనె వాసన రాదు. అందుకని ఇది మంచిగా అనిపిస్తుంది, మన హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చేసినట్టుగానే అనిపిస్తుంది. అందుకని తీసుకెళ్ళిపోతుంటాం అలా. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసే రుచి ఇక్కడ సావిత్రమ్మ చేసే దాంట్లో వస్తున్నదా? మర్చిపోవచ్చా దాని రుచి? మర్చిపోలేము, సేమ్ అలానే ఉంటుంది, అలానే ఉంటుంది. ఇంకా మళ్ళీ తెలంగాణలో ఫుడ్ అంటేనే ఇంకా దానికి ఒక ఉగాది పచ్చడిలాగా అన్ని రుచులు ఉంటాయి అందులో. కాబట్టి ఇక్కడి మాకు బాగా ఇష్టం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, ఇది సేమ్ హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది. చాలామంది ప్రజలు ఇక్కడ నుంచి తీసుకొని తమ పిల్లలు ఎవరైతే యుఎస్ యూకే ఉంటారో వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళకి మేము ఇంట్లో నుంచి తయారు చేసామని చెప్తారు. సో మొత్తం మీద మనం ఇక్కడ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే నూనె అనేది సేమ్ మన ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటాం ఆ విధంగానే నూనె స్మెల్ అనేది ఉండదు. అందుకే చాలామంది అట్రాక్ట్ అయ్యి ఇక్కడ కొనడానికి వస్తున్నారు. సో పండగకి ఇంకా 3 రోజులు ఇట్లా దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళతో కిక్కిసిపోయే పరిస్థితి ఉందని ఒకవైపు చెప్తున్నారు. సో సంవత్సరాల తరబడి మేము ఇక్కడ కొంటున్నాం. చాలా మనం చూసుకున్నట్లయితే సకినాలు చాలా ఫేమస్, ఇంకోవైపు బూందీ లడ్డు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రత్యేకం. ఏది తిన్నా అమ్మ రుచిలాగా తలపిస్తుందని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కొన్నారు? సేమ్ తెలంగాణ పిండి వంట ప్రత్యేకత కాబట్టి ఇక్కడ వస్తాను మామూలుగా. ఇందులో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్లేస్ల కన్నా ఈ నాచారం ఉన్నటువంటి శ్రీనిధి అనేది నెంబర్ 1. ఎప్పుడైనా నెంబర్ 1 చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. తప్పకుండా పిల్లలు పంపిస్తాం, మేము తీసుకుంటాం. మామూలుగా పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాం. చిన్న పిల్లలకి ఇప్పుడు మనవాళ్ళు మాకు మనమడైనా వాళ్ళకి ఇదే వంటలు అలవాటు చేస్తున్నాం. చాక్లెట్లు వాయి కాకుండా ఇలాంటి తిండిలు పెట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ మంచిది అని ఆలోచించాం. ఇవి తింటే మన అమ్మ వాళ్ళు చేసిన రుచి వస్తుందా? ఇది ఆరోగ్యం వస్తుంది, 2 వస్తాయి కదా. అమ్మల రుచి సేమ్ రుచి, అంతకన్నా మంచి రుచి ఉంది ఇంకా వాస్తవానికి. సకినాలు కూడా చాలా మంచి రుచిగా ఉన్నాయి. ఆ రుచులు బట్టే మేము తీసుకున్నాం. అంటే మీరు రెగ్యులర్గా వస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఏమి ఇష్టం పర్టికులర్గా ఒక ఐటమ్? పర్టికులర్గా అంటే మాకు అరిసెలు ఎక్కువ ఇష్టం. అరిసెలు, నెక్స్ట్ సకినాలు, నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా అవి ఇవి మెయిన్. ఇంకోవైపు రేట్స్ విషయానికి వస్తే బయట మార్కెట్లో రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి? వీళ్ళు ఇచ్చే క్వాంటిటీ ప్రకారంగా చూసుకుంటే చాలా రీజనబుల్ రేట్స్. బయట కన్నా శుచి శుభ్రత. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య లాభం ఏంటంటే ఇమీడియట్గా మనకు ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది. ఈరోజు తయారు చేసి ఈరోజే మనం తీసుకోగలుగుతాం, నిల్వలు ఉన్నాయి కాబట్టి అదొక పెద్ద అడ్వాంటేజ్. ఇక్కడ చాలా మంచి ఫుడ్, దీనికి ఇంకా తిరుగులేదు మాకు. చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరి నుంచి ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా వస్తుంది. అండ్ బయట మార్కెట్లో ఏవైతే ఉంటాయో అవి కొన్ని నెలల తరబడి వాటిని నిల్వ చేస్తారు. కానీ ఇక్కడ సేమ్ ఫ్రెష్ ఫుడ్ ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉంటుందో అక్కడ చేసిన వెంటనే ఇక్కడ తీసుకొచ్చి ఆ స్టాక్ వితిన్ 2 డేస్లో అయిపోతుందంటే మనం చూసుకోవచ్చు దీని యొక్క ప్రత్యేకత. చాలామంది వచ్చి ఒక పండుగల సీజన్ అనే కాదు, ప్రతి ఇంట్లో శుభకార్యం కావచ్చు, ప్రతి ఫంక్షన్ జరిగినా ఇక్కడికి వచ్చి ఎవరైతే సారే ఇచ్చుకుంటారో పుచ్చుకుంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వీటిని తీసుకొని సేమ్ మన అమ్మ వాళ్ళు చేస్తే ఏ విధంగా రుచి వస్తుందో ఆప్యాయత ఉంటుందో అదే ఆప్యాయత అదే రుచి ఇక్కడ వంటల్లో ఉండడంతో చాలామంది వస్తారు. అండ్ ఇంకోవైపు ఎవరైతే బిజినెస్ రీత్యా ఊళ్ళోకి వెళ్ళలేని వారు ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఈ వంటకాలను కొనుక్కొని వెళ్తే తమ అమ్మ వాళ్ళు చేసిన రుచి లాగానే అనిపిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి వీటిని కొనుగోలు చేసిన పరిస్థితి మనకైతే ఓవరాల్గా కనిపిస్తుంది.
ఏదైనా ఫంక్షన్ శుభకార్యం అవుతే ఏ ఆడపిల్లైనా అందంగా రెడీ అవ్వాలని చూస్తారు. కానీ సావిత్రమ్మ అలా కాదు. అందరి కడుపు నిండా నింపాలని ఆమె అనుకుంటారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే సావిత్రమ్మ సకినాలు. సో అసలుకి ఈ జర్నీ ఎలా సాగింది, ఇన్ని సంవత్సరాలు ఆ వ్యాపారాన్ని ఎలా నడిపింది, ప్రస్తుతం మనతో పాటు సావిత్రమ్మ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం. సంక్రాంతికి సావిత్రమ్మకి విడదీయరాని బంధం, ఈ పేరు ఎలా పడింది అండ్ ఈ కృషి, దీని వెనుకున్న మీ కృషి ఏంటి, ఎన్ని రోజుల ఫలితం? 25 సంవత్సరాలు మేము స్టార్ట్ చేసి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా చిన్న మిక్సీలా ఒక పని పిల్లవాడిని పెట్టుకొని స్టార్ట్ చేసాం. మాకు బోర్డు అది ఏమీ లేదు, ఉట్టిగా మామూలుగా ఇంట్లోనే 2-3 కిలోలు చేసి సేల్ చేసాం. ఎవరన్నా ఆర్డర్ ఇస్తే చేసేవాళ్ళం. ఇప్పుడు రోజు రోజుకు 100 మంది వర్కర్స్ చేసినా ఇప్పుడు సరిపోతలేవు. 100 మంది ఉన్నారు ఇప్పుడు వర్కర్స్. మేము స్టార్ట్ చేసినప్పుడు 2 కిలోల బియ్యం తోటి స్టార్ట్ చేసాం. కానీ మన దగ్గర మంచి టేస్ట్ ఉంటాయని అట్లనే ఒకళ్ళ ద్వారా ఒకరు చాలా బాగున్నాయని చెప్తేనే సేల్ అవ్వదు. తర్వాత నిజాం గ్రౌండ్స్లో కేసీఆర్ తెలంగాణ సంబరాలు పెట్టారు. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు రమ్మని తోలిస్తే పోయినాం. అక్కడికి పోతే మీరు చేస్తారా, మీతోటి అవుతుందా ఇది అని అడిగిండ్రు. అడిగితే చేస్తాము అని చెప్పినాం. చేస్తాం కానీ వేరే షాప్ ఉంటే చెయ్యము, మా ఒక్క షాప్ అయితే చేస్తాం. మీరు ఎట్లా చేస్తారు అని అడిగింది. ఎట్లా చేస్తారంటే ఊరు నుంచి ఒక 50 మందిని తీసుకొచ్చి మీకు అందిస్తాం, మా ఒక్క షాప్ అయితే చేయగలుగుతామని చెప్పింది. అప్పుడు అక్కడ చేసినాం. ప్రజ్ఞాపూర్ పోయి పెరడు గుత్తబట్టి తీసుకొచ్చినాం, ట్రాక్టర్ల కంకులు పోసి. నిజామాబాద్ నుంచి గటక మక్కలు అవి తెప్పించినాం. తెలంగాణ పిండి వంటలు ఆడ రోజు 5 దేకిసలు అంబలి సకినాలు స్టార్టింగ్ రోజే మొత్తం అమ్ముడు పోయినాయి. అప్పటి నుంచి అందరికి తెలిసిపోయింది ఆడ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడే. మేము హెచ్ఎంటీలే ఉన్నాం, మాకు తెలియదు మీ షాప్ ఉన్నట్టు అని. సో మీ పిండి పదార్థాలు తిన్న ప్రతి ఒక్కరు అమ్మ రుచి వస్తుందని అంటున్నారు. సో సావిత్రమ్మ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు, కాకపోతే కడాయిలు దేంది దానికే వాడతాం మేము. పెద్ద పొయ్యిలు, పెద్ద కడాయి, చాలా పెద్ద మంట కదా, దాంతో మంచి కరకర వస్తాయి. మళ్ళీ సాయంత్రం ఆయిల్ తీసేస్తాము, తీసేసి బయట అమ్మేస్తాము ఆయిల్. మేము రోజటి ఆయిల్ రోజు తీసేసి తెల్లవారి కడాయిలు తోమి పెడతాం. అదే కానీ మా ఇంట్లో చేసుకుంటే ఇట్లా ఎందుకు ఉండయి, ఎందుకు మీ కరకర వస్తాయి అంటే ఏం లేదు, ఆయిల్ బాగా పోసి పెద్ద పొయ్యిలు కదా చాలా మంట, దాంతో మంచి కరకర వస్తుంది. కాకపోతే కాల్సిన నూనెలో కాలువం మేము. ఒక ఐటెం చేసిన దాంట్లో ఒకటి చెయ్యం. సకినాలకు వేరే, కరియలకు వేరే, లడ్డుకు వేరే, అరిసెలకు వేరే, అన్ని ఐటమ్స్ అన్ని కర్రీలు వేరే, అట్లా దేని కడాయి దానికే పెట్టి కాలుస్తాం. అందుకొరకే ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. జనరల్గా అమ్మ ఇంట్లో ఒక 4 కొండి పెడితేనే అలసట వస్తుంది, మీరు ఇంతమంది కొండి పెడుతున్నారు, మీకు అలసట లేదా? 80 సంవత్సరాలు పైబడినది ఏందమ్మా? ఏం లేదు, ఇంతమంది ఇట్లా చాలా బాగున్నాయంటే సంతోషం. అట్లా అందరూ మీ అప్పాలు చాలా బాగున్నాయి, మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కలిసింది, ఎక్కడికి పోయినా సావిత్రి సకినాల సావిత్రమ్మ అని అంటా ఉంటే మనకు ఇప్పుడు 10 ఛానళ్ళు వచ్చినాయి కావచ్చు, సంతోషమే కదా. వాళ్ళందరూ మేము ఇలా టీవీలో చూసినాం అని చెప్తా ఉంటారు, అది చూస్తే సంతోషం అంతే. ఇప్పుడు విదేశాలకు కూడా మీ ఇంపోర్ట్ చేస్తున్నారు, అండ్ దేంతో టైప్ అయ్యారో అసలుకి ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా ఎప్పటి నుంచో పోతున్నాయి విదేశాలకు, కానీ ఇప్పుడేమో అంతటికి సప్లై అవటానికి పెట్టిండ్రు. మేము పెట్టినప్పటి నుంచి కూడా పోతాయి, అన్ని విదేశాలకు పోతాయి చాలా. వారు గోనె ప్రకాష్ రావు అని ఉన్నారు, వారు మేము షాప్ పెట్టినప్పటి సంది అన్ని సప్లై చేస్తారు అమెరికాకి, ఎప్పుడు తీసుకెళ్తారు. 50 కిలోలు 30 కిలోలు అట్లా అన్ని రకాలు. పచ్చళ్ళు కూడా మా దగ్గర అన్ని రకాలు పెడతాం. మామిడికాయ, నిమ్మకాయ, గోంగూర, చికెను, మటను, రొయ్యలు, చేపలు అన్ని రకాల పచ్చళ్ళు పెడతాం. గోంగూర, ఉసిరికాయ అన్నీ పెడతాం. వర్కర్స్ అందరు ఏంటంటే అందరూ తెల్లవారు లేస్తే అమ్మ అమ్మ అని పిలుస్తారు, అందరూ పెద్దమ్మ పెద్దమ్మ అని. ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం కదా, ఇంతమంది భోజనము, రోజు టిఫిన్, టీలు, సంతోషం వర్కర్స్ అందరిని చూస్తూ ఉంటే.
2 సార్లు తిరుపతికి ఫ్లైట్లో తీసుకెళ్ళిన ఆ, వర్కర్స్ను. ఒకసారి 40 మందిని, ఒకసారి 40 మందిని ఫ్లైట్లో తిరుపతికి తీసుకెళ్ళి. ఉమ్, అమ్మ మేము చూస్తుమా, ఫ్లైట్ ఎక్కుదామా దేవుని దగ్గరికి పోయి అని ఉమ్, వాళ్ళు అంటా ఉంటే సంతోషం. పోయినసారి జిఆర్ స్వామి దగ్గర 108 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి శంషాబాద్లో. ఇక్కడ చిన్న జిఆర్ స్వామి దగ్గర బస్సు తీసుకొని వచ్చి అందరిని తీసుకుపోయి ఆ 108 పుణ్యక్షేత్రాలు అంతా తింపి సమతామూర్తిని చూపెట్టినాక అవన్నీ చూపి తీసుకొచ్చి ఉమ్. 1 ఇయర్కి ఒకసారి ఎక్కడ శ్రీశైలం ఒకసారి, షిరిడీకి ఒకసారి, ధర్మపురికి ఒకసారి అట్లా తీసుకెళ్తాం యాత్రలకు. సో ఇప్పుడు మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మొత్తం ఎంతమంది వర్కర్స్ పని చేస్తున్నారు? మా దగ్గర 100 మంది ఉన్నారు. ఉమ్, 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఉమ్, ఇక్కడనేమో ఫ్యాక్టరీ ఉంది, ఉమ్, అక్కడ హెచ్ఎండి కాలనీలో షాప్ ఉన్నది, ఆఫీస్పేటలో ఒక షాప్. ఉమ్, ఇంకా వేరే కాడ ఉండే తీసేసినాము. అన్ని అక్కల అందరితోటి పార్ట్నర్స్ ఉండే షాపులు ఉండే అన్నీ తీసేసినాము. ఇప్పుడైతే 3 మా బ్రాంచ్లు, ఆఫీస్పేటలో ఒకటి, ఉమ్, హెచ్ఎండి కాలనీ ఒకటి, నాచారం ఫ్యాక్టరీ. ఉమ్. ఇక్కడ సో వర్కర్స్ని అందరినీ మీరు ఒక యజమాని లాగా కాకుండా ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తున్నారు, అందుకేనా ఇంత మంచి సక్సెస్ వచ్చింది? వాళ్ళందరూ అమ్మ అమ్మ అనే పిలుస్తారు. నేను కూడా అట్లే వాళ్ళతోటి ఉంటే వర్కర్స్ లాగా చూడవాళ్ళు. ఎవరికి ఏ అవసరం వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వడము, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయితే కొంచెం పుస్తే మట్టలు చేయించి ఇవ్వడము, ఎవరికి వీలైనట్టు వాళ్ళకు ఇస్తూనే ఉంటా. అవసరానికి అడిగితే డబ్బులు ఇస్తా, మళ్ళీ తర్వాత ఇస్తారు వాళ్ళు నాకు. కానీ అట్లా ఇస్తా ఎవరు అవసరం. మన దగ్గర పనిచేసినప్పుడు మనని అడగకుంటే ఎవరిని అడుగుతారు వాళ్ళని, అట్లా ఇస్తా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వంట చేయడం ఇదంతా కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు. సో మీ వ్యాపారాన్ని మీ పిల్లలు ఏ విధంగా భావిస్తున్నారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారా? వాళ్ళు ముందుకు తీసుకెళ్తుండ్రు. వాళ్ళు మా మన్మడు, మన్మరాలు, మా కోడలు, కొడుకు వాళ్ళే చూసుకుంటారు. అన్నీ స్టార్ట్ చేసింది నేను, కానీ ఇప్పుడు మా కొడుకు, కోడలు, మన్మడు, మన్మరాలు అందరూ వాళ్ళే చూసుకుంటారు. మా తమ్ముడు, మరదలు అందరూ చూసుకుంటారు. నేను ఒకటిగా మాకు ఇంట్లో వంట అయితే నేను చేస్తా. రోజటి వంట మేమే చేసుకుంటాం. పైన టిఫిన్ వంట అన్ని ఇప్పటికి నేనే చేస్తాను. ఇప్పుడు మీరు ఏమేమి ఎక్కువగా ఎన్ని పిండి పదార్థాలు తయారు చేస్తారు, అందులో ఎక్కువగా ఏది ఫేమస్? అన్నిటికంటే సంక్రాంతికి అరిసెలు, నువ్వుల లడ్డూలు, సకినాలు ఎక్కువ ఫేమస్. అన్నిటికంటే ఎక్కువ సకినాలు, అరిసెలు, నువ్వుల లడ్డు సంక్రాంతి. అన్ని తీర్ల మా దగ్గర ఒక 56 రకాలు ఉంటాయి పిండి వంటలు. ఒక 10 రకాల సున్నుండలే ఉంటాయి మా దగ్గర. అన్నీ ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు తీసుకుంటారు. కానీ సంక్రాంతికి సకినాలు, అరిసెలు ఎక్కువ, నువ్వుల లడ్డు అవి ఎక్కువ పోతాయి. సో మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఇది అవసరమా అని అన్నారా? ఎవ్వరు అనలేదు. బయట వాళ్ళు చీగి పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా ఎవరన్నా అని అట్లా అందరూ బయట వాళ్ళు అన్నారు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరేమనలే. ఇంట్లో వాళ్ళు అంటే చేయలేకపోతుంటుంది, మనతోటి కాదు కదా ఇంట్లో వద్దంటే. ఇంట్లో చేసినప్పుడు ఎవరేమనలే. నాకేమో వంటలు చిన్నప్పటి నుంచి మంచిగా వస్తాయి. ఒక వర్కర్స్ని పెట్టుకొని చేసి ఎవరికైనా 4 కిలోలు ఆర్డర్ ఉన్నాయంటే వాళ్ళతోటి పంపించేవాళ్ళం. అట్లా ఇక మాది ఇంత పెద్దగా అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు మీ సక్సెస్ చూసి వాళ్ళే ఏమంటున్నారు అప్పుడు అలా అన్న వాళ్ళు? అందరు చూసి ఏ ఫంక్షన్ పోయినా మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కల్పించండ్రు, మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా ఇంతమందికి ఉపాధి కల్పించండ్రు, మీరు చేయబట్టే వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు అంటా ఉంటే మనకు సంతోషం కదా. ఎదుటోళ్ళు బాగుపడితే మంచిదే కదా. మనము కాకుండా మా దగ్గర షాపుకి వచ్చి నేర్చుకొని కూడా షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ₹1,00,00,000 ఇల్లు కొనుక్కున్నారు, చాలా బాగుపడ్డారు. మన దగ్గర ఉండి వాళ్ళు వేరే షాపులు పెట్టుకొని చాలా బాగుపడ్డారు అందరు. సో మిమ్మల్ని కలవడానికన్నా ముందు మీ షాప్లోకి వెళ్ళాం, ఎక్కువగా కస్టమర్స్ చెప్పే మాట మా పిల్లలకు ఇక్కడి నుంచి వంటకాలు పంపిస్తున్నాం, మేమే చేసినాం అని చెప్తున్నాం, వాళ్ళు నమ్ముతున్నారు, అంటే సేమ్ ఇంట్లో తయారు చేసినట్టే అని అన్నారు. సో ఇవన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మా అప్పాలు కాక వేరే ఎక్కడన్నా తీసుకొని అమెరికాకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర షాప్ ఉన్నదని తీసుకొని పంపించినా కానీ అక్కడ పిల్లలు గుర్తుపడతారు, ఇవి నాచారం అప్పాలు కావు అని చెప్తారు అక్కడ వాళ్ళు. ఇవి అట్లా టేస్ట్ లేవని. మన సకినాలు అంటే అంత ఫేమస్, చాలా బాగుంటాయని పిల్లలు కూడా గుర్తుపడతారు మన అవునా కాదా అని. వాళ్ళు ఇంట్లో చేసినా కానీ మామూలుగా చిన్న కంచుట్లో పెట్టి కాలుస్తారు కదా, ఈ టేస్ట్ రావు అట్లా.
సో ముందు ముందు ఇంకేమైనా బ్రాంచ్లు పెంచే అవకాశం ఉందా? ఏ విధంగా ఉండబోతుంది? లేదు, ఇప్పుడు అన్ని సిటీలో ఎన్ని షాపులు ఓపెన్ చేస్తుండట వాళ్ళ కూర్చుండేట్టుగా తీసుకెళ్తామని వచ్చిండ్రు. అట్లా అట్లని చెయ్యాలి అని. ఇప్పుడు వర్కర్స్ మాకు ఇప్పుడు 100 మంది ఉన్నా మాకు కష్టమవుతుంది పండుగకు. ఇంకా 2 రోజుల తర్వాత క్యూ కడతారు. పండుగ 2 రోజులు ఉన్నదనంగా 100 మంది వస్తే ఇక డాక్టర్ దగ్గర కదా నెంబర్స్ రాసి ఇచ్చినట్టు రాసి ఇచ్చి ఇవ్వాలి సంక్రాంతికి. అట్లా కష్టం అవుతుంది. జనరల్గా బయట షాప్స్లలో పండగల సీజన్ అప్పుడే వెళ్ళి కొంటుంటారు, కానీ మీ షాప్లో మాత్రం పండగ సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా కస్టమర్స్ ఉంటారు. సో ఏం డిఫరెన్స్ మీకు బయట షాప్స్తో మీ షాప్లో? మా షాప్లో అన్ని వెరైటీలు టేస్ట్ ఉంటాయి, మంచి క్వాలిటీ చేస్తాం మేము. మళ్ళీ వేరే వేరే కాకుండా ఎప్పుడు నిజామాబాద్ నుంచే నువ్వులు తెప్పిస్తాం. బేగం బజార్లో మంచి క్వాలిటీ పల్లీలు తెప్పిస్తాము. అన్ని మంచి ఐటమ్స్ చేస్తాము, ఫ్రెష్ ఆయిల్ వాడతాము. దాని కొరకు మాకు పండగకేమో ఎక్కువ మంది వస్తారు, కానీ రెగ్యులర్ గా రోజు ఉంటారు. రోజు 100 మంది పనిచేస్తారు, రోజు చేస్తారు. ఈ పండుగలు ఎప్పుడేమో కొంచెం ముందు వస్తారు, ప్రొద్దున వచ్చి చేస్తారు. లేకుంటే పట్టేప్పుడు కూడా వస్తారు మాకు. సో ఇప్పుడున్న జనరేషన్ ఇందులోకి వంటలు వ్యాపారంలోకి రావాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు, వెనక అడిగేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గర అడిగితే కష్టమైన పని చూసి నేర్చుకోండి, వట్టిగా మేము చెప్తే బాగుండదు కదా అంటే అట్లా వాళ్ళకి భోజనం పెట్టైనా ఇంట్లోండి చూసి నేర్చుకోమంటాం. వాళ్ళు షాప్ పెట్టుకుంటారు, బయట పెట్టుకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు కూడా మంచిగానే నడుస్తుంది. అందరు బాగుండాలి అన్నట్టే చూస్తాను. వాళ్ళకి నేర్పిస్తాం కూడా అన్ని. ఇప్పుడు మాకు ఇప్పుడు రారని ఏం లేదు, మనది ఎప్పుడో పెట్టినాం కాబట్టి మా వాళ్ళవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 50-60 షాపులు ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి, కానీ మనదేమో ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి అట్లా మంచిగా నడుస్తుంది. సో అది భగవంతుని దయ, మంచి పేరు రావడము, ఇంత మందికి తెలియడము, ఇన్ని వీడియోలు వచ్చి తీసుకోవడము. 2 రోజులకు ఒక వీడియోలో చూసి కూడా వస్తారు కదా జనాలు చూసినామని. వీటితోటే మాది 10 సంవత్సరాల నుంచి వెళ్ళి వీడియో తీసినవి అన్ని ఒక క్యాసెట్ తయారు చేసి యూట్యూబ్ లో పెట్టినాం. ప్రతి సంవత్సరం తీస్తారు కదా, అవన్నీ ఒక క్యాసెట్ తీసి యూట్యూబ్ లో. సో మీరు ఈ 20 సంవత్సరాలు మీరు కష్టపడ్డదానికి ఇప్పుడు ఫలితం దక్కింది అనుకుంటారా? ఇప్పుడు మంచిగా ఉంది అనుకుంటారా? ఫలితం దక్కకుంటే ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఎట్లా కట్టినాము? నాకు మామూలుగా రేకుల షెడ్ ఉండి 10 మంది తోటి తెలంగాణ పిండి వంటలు చేయాలి అని కోరిక ఉండే. అటువంటిది 100 మంది అయింది. ఇప్పుడు 100 మంది అయితే సంతోషం కదా, మనం చేసిన పని సక్సెస్ అయింది అన్నట్టుగా. ఇప్పుడు ఇంత మీరు వచ్చిండ్రు అంటే మళ్ళీ అందరికి అడ్వర్టైజ్ అవుతుంది కదా. అట్లా మొదట అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ వంటనే వ్యాపారంగా చేయాలనే థాట్ అప్పట్లో ఎలా వచ్చింది? అది ఏమో భగవంతుని దయ. ఎలా మా దాంట్లో ఎవ్వరు కూడా ఈ పని చెయ్యరు, ఈ అప్పాల వ్యాపారం ఎవ్వరు చెయ్యరు. ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ షాపులు అన్ని, కానీ మన దాంట్లో తెలంగాణ పిండి వంటలు అప్పాలు చేసుడైతే మా దాంట్లో నేనే ఫస్ట్ స్టార్ట్ చేసాను. ఈ పట్నం పోయి ఈ అప్పాలు ఎవ్వరు అమ్ముకోరు అన్నా గానీ అదంతా భగవంతుని దయ. మనం చేసింది ఏం లేదు. ఇంత మందితోటి చేయాలంటే కూడా మనతోటి కాదు, అదంతా భగవంతుని దయ. ఇన్ని దేశాలకు ఇంత మంది వచ్చుడు. సో ఇప్పుడు అంటే నేర్చుకోవడానికి యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో చూసి రకరకాల వంటలు చేస్తారు. మీ అప్పుడు యూట్యూబ్ లేదు, మీరు ఎలా నేర్చుకున్నారు? ఏమైనా చదివారా దీనికి రిలేటెడ్ గా? మీరు నాకు చదువు రాదు. నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయింది 9 సంవత్సరాలకి. నేను స్కూల్కి పోలే, చదువుకోలేదు. మామూలుగా సావిత్రి అని పేరు రాసుడు, సంతకం నేర్చుకున్నా అంతే. పుట్టిగా నేను జైత్యాలు ఉండగా స్కూల్ కూడా నడిపించిన. నీలాగా టీచర్లు ఉంటే పక్కకు కూర్చోబెట్టుకొని వచ్చిండ్రు, పేరెంట్స్ వచ్చిండ్రు రాసుకోమని, జాయిన్ చేసుకోమని. అట్లా 45 సంవత్సరాలు జగిత్యాల స్కూల్ నడిపించినాము, హాస్టల్ నడిపించినాము. ఇక్కడికి వచ్చినాక కూడా చెర్లపల్లిలా మెస్ పెట్టినాం, జైలు దగ్గర. సింగపూర్ టౌన్షిప్ లా మెస్ పెట్టినాం. కాచిగూడలా వైస్ హాస్టల్ నడిపించినాం. ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలకు వంటలు చేసి పంపించే వాళ్ళం. కానీ ఇప్పుడు అన్ని బంద్ చేసినాం, ఏమి లేదు. ఒక్కటే అప్పాల షాపే నడిపించుకున్నాం. అవన్నీ కష్టం అవుతుందని ఇప్పుడు ఒక 4 వ్యాన్లు ఉన్నాయి, 4 డ్రైవర్లు ఉన్నారు. ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం కొరియర్ లా. ఏడికి ఎవరు ఆర్డర్ ఇచ్చినా ఎంత దూరమైనా పంపిస్తాం.
ఏంటి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీ షాప్లో? ఏంటి ఈ 25 సంవత్సరాలు మీకు సంతృప్తినిచ్చిన అంశం ఏంటి? రేట్లు అప్పటికిప్పటికి ఏమైనా ఎక్కువ పెరిగినాయి కదా, వర్కర్స్ కు సాలరీస్ కూడా పెరిగినాయి. అప్పుడు 4,000 5,000 ఇస్తే వచ్చేది, ఇప్పుడు ఎవరు వస్తారు 4,000 5,000? 10,000 20,000 అయితేనే అందరికీ రేట్లు పెరిగినాయి, జీతాలు కూడా ఎక్కువైనాయి. మా దగ్గర 25 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పని వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పుడు సాలరీస్ ఎక్కువ, అన్ని సకినాలు కూడా రేట్ ఎక్కువ కదా, అప్పటికిప్పటికి అన్ని పెరిగిపోయాయి. అప్పుడు 100 రూపాయలు కిలో ఉంటే ఇప్పుడు 350 అట్లానే ఉన్నారు. సో మీ పిల్లలు ఇట్లా ఏ వంటకాన్ని ఎక్కువ ఇష్టపడతారు మీరు చేసిన దాంట్లో? మా పిల్లలకు రోజు ఇంట్లో ఏ వంటకాలైనా వాళ్ళకి ఇష్టమైనవి చేస్తాం, తింటారు. ఈ అప్పాలని ఏం లేదు, ఎప్పుడన్నా వాళ్ళకి ఇష్టమైతే ఉల్లిగడ్డ సర్వపిండిలో అవ్వో తింటారు. కానీ ఈ షాప్ లో అప్పాలు ఏమని ఇష్టమని ఏం లేదు, మామూలుగా ఏవి ఇష్టమైతే అవి తింటారు. సో ఈ సునుండలు కావచ్చు ఇవన్నీ మీరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు? మనకి అప్పుడు వేరే సోర్స్ కూడా లేదు కదా, యూట్యూబ్ ఇలాంటివి ఏం లేవు కదా. ఏమి లేవు, యూట్యూబ్ లేదు, ఏం లేదు. కానీ వెనకట బతుకమ్మ పండుగ అయితే సున్నుండలు చేసుకునేది కదా, పెసరపప్పు తోటి బియ్య పిండి తోటి అట్లా చేసుకునేది. ఇప్పుడు అట్లే ఒక్కొక్కటి రకరకాలు, మినపపిండి, రవ్వ లడ్డు అని అన్ని రకాల సున్నుండలు చేస్తుండ్రు. ఇప్పుడు రాగి లడ్డు చేస్తుండ్రు, నల్ల నువ్వులతోటి 10 రకాలు చేస్తారు మా దగ్గర వర్కర్స్. ఎక్కడికి పోయి ట్రైనింగ్ అయింది ఏం లేదు, బట్టే ఒక్కొక్కటి చూసుకుంటా నేర్చుకొని చేస్తాం. కారపూసనే 4 రకాలు చేస్తారు మా దగ్గర, ఓమ పూస, బియ్య పూస, మురుకులు, దొడ్డు మురుకులు అట్లా చేస్తారు. 56 రకాలు ఉన్నాయి మా దగ్గర వంటకాలన్నీ. సకినాలే ఒక 5 రకాలు చేస్తాం, పండు కారం తోటి చేస్తాము, పచ్చిమిర్చి తోటి చేస్తాము, పాలు వెన్న వేసి చేస్తాము. తెల్ల సకినాలు రెగ్యులర్ గా చేసేటి అయితే తెల్ల సకినాలు, కారప్పొడి తోటి కారం. సో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఈ జనరేషన్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరగా మీరు? అందరు వాళ్ళే మనం చెప్పవలసింది ఏం లేదు, వాళ్ళే చూసి నేర్చుకుంటారు, వాళ్ళే నాకు చెప్పాలేమన్నా. నేను ఇప్పటి వాళ్ళకి చెప్పవలసింది ఏం లేదు, వాళ్ళే నేర్చుకుంటారు. అందరికి ఇవాళ రేపు టీవీలలో చూసుడు, యూట్యూబ్ లో చూసుడు, అన్ని వివరాలు వాళ్ళే నేర్చుకుంటారు. మనం చెప్పవలసింది ఏం లేదు ఇప్పటి వాళ్ళనే నేను అడగాలి. అంతేనమ్మా? మీ మనవాళ్ళు ఇట్లా ఏమంటారు మిమ్మల్ని? మా మనవాళ్ళకి ఇట్లా ఏమన్నారు, నానమ్మ టీవీ వాళ్ళు వచ్చిండ్రు, తొందరగా తినిపో, అక్కడ ఉండిపో చెప్తాడు, అంతే. అంతేనా? సో థ్యాంక్ యూ అమ్మ, ఇంతటి మీ టైంని ఇచ్చినందుకు. శిల్ప, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఆర్టీవీ నుండి అమ్మ. ఆర్టీవీ. చాలా సంతోషం, పండుగ థ్యాంక్ యూ అమ్మ. సో మొత్తం మీద మనం చూసుకొచ్చి 25 సంవత్సరాల నుంచి వంట గది నుండి ఎన్నో బ్రాంచులు ఏర్పాటు చేసి వంటనే వ్యాపారంగా మలుచుకొని ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది ఈ అమ్మ. ఇప్పటికీ 80 సంవత్సరాలు ఉంది, అయినా తమ కళని విజయానికి ఏజ్తో సంబంధం లేదని మన సావిత్రమ్మని చూస్తే అర్థం చేసుకోవచ్చు. సో సంక్రాంతి స్పెషల్ మన ఆర్టీవీలో సావిత్రమ్మ గారి స్టోరీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.